అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: 7 ఏళ్లలో అందివచ్చే కలప పంట మలబార్ వేప సాగు, వేసవిలో పచ్చిమేత అవసరాలను తీర్చే బహువార్షికాలు, కొత్తగా వచ్చిన ఎరుపు రకం సూపర్ నేపియర్. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి రైతుకు చేదోడు వాదోడుగా ఉన్న లాభసాటి పరిశ్రమ పాడి పరిశ్రమ. పాడికి ఆధారం పచ్చిమేతలే. పాడి పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% వ్యయం పోషణకే అవుతుంది. అందువల్ల పచ్చిమేతలను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషణ వ్యయంపై అంత నియంత్రణ ఉంటుంది. అంతేకాదు పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుంది. అయితే వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ సరిపడినంత పచ్చిమేతల లభ్యత ఉన్నా వేసవిలో మాత్రం కొరత ఉంటుంది. కాబట్టి పోషకులు కొద్దిపాటి విస్తీర్ణంలో బహువార్షిక రకాలను వేసుకుంటే మేతల కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. వీటిలో అధిక మేత దిగుబడినిచ్చే సూపర్ నేపియర్ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇప్పుడు ఎరుపు రకం సూపర్ నేపియర్ కూడా అందుబాటులోకి వచ్చింది. బహువార్షిక గడ్డి రకాలు వేసవికి బాగుంటాయంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఈ మధ్యకాలంలో ఉత్తర కోస్తాలో పశువుల పోషణకు సంబంధించి, అదేవిధంగా పశువుల్లో పచ్చి పచ్చిమేత గురించి చాలా వరకు అవగాహన పెరిగింది. ఇప్పుడు ఈ రానున్న వేసవి ఏదైతే ఈ మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో రైతులకి ఎంతో కీలకమైన ఈ పచ్చిమేత గురించి మనం మాట్లాడుకోవడంలో ముఖ్యంగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వీటికి పశువులకు కావాల్సిన ఈ నెమరు వేసుకోవడానికి కానీ, అరుగుదలకు కానీ, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడుండే ఈ పచ్చిమేత రకాల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఈ సూపర్ నేపియర్ గడ్డి. పశువులు చాలా ఇష్టంగా తినే సూపర్ నేపియర్ గడ్డి ఎకరాకు 200 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. కాబట్టి ముఖ్యంగా దీంట్లో కూడా ముఖ్యంగా 14 నుంచి 18% వరకు మనకి ఏవైతే మన ఈ కార్బోహైడ్రేట్లు చెప్తున్నామో ఇవి ఉండడం వల్ల, మాంసకృతులు అధికంగా ఉండడం వల్ల రైతులు ఒక ఎకరా ఏదైతే సూపర్ నేపియర్ గడ్డి పెట్టుకుంటే 10 వరకు పశువులను పెంచుకొని తద్వారా వచ్చిన గడ్డిని ఉపయోగించుకొని బాగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది పచ్చిమేతకే కాకుండా పాత్ర గడ్డిగా కూడా దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం రైతాంగంకు ఉంది. అదేవిధంగా ఇది శాఖీయ మొక్కల ద్వారా మాత్రమే దీన్ని మనం నాటడం చేస్తాం. ఏదైతే 1-2 కన్నులు ఉండే మొక్కలు తీసుకొని రైతాంగం 1/3 వంతు 40 డిగ్రీల కోణంలో నాటితే చాలా వరకు పొలంలో మనకు బాగా ఇవి నాటుకొచ్చి సాంద్రత నిలబడుతుంది. సాంద్రత నిలబడిన తర్వాత మొదటి కోత 90 రోజులకి ఈ నేపియర్ గడ్డి వచ్చి ఏదైతే ఇప్పుడు ఈ మార్చి మొదటి వారంలో కానీ ఫిబ్రవరిలో నాటుకున్న రైతాంగం ఎవరైతే రానున్న ఏప్రిల్, మే నెలలో పశువుల పోషణకు కావాల్సిన 90 రోజులకు మొదటి కోత వస్తుంది. ఈ పశుగ్రాసాన్ని బాగా రైతాంగం నీటి వసతి ఉన్న దగ్గర అయితే చాలా ఎత్తుగా సుమారుగా మనకు 12 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఎత్తు వస్తుంది. ఒకసారి ఈ గడ్డిని మనం వాడుక చేసిన తర్వాత పశువులపై ఏ రకమైన ఈ వేసవిలో పశుపోషణకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాబట్టి రైతాంగం సూపర్ నేపియర్ గడ్డిని ఈ పశుమేతగా వాడుకోవడం, వీటితో పాటు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం చెప్తున్న
ఇతర గడ్లు కూడా మనకి రైతాంగం వాడుకోవడానికి అవకాశం ఉంది. వేసవిలో ముఖ్యంగా గినియా గడ్డి కానీ, పారాగడ్డి కానీ, లేకపోతే అంజన గడ్డిని కూడా రైతాంగం పెట్టుకోవచ్చు. చాలా వరకు పశువులు ఆరోగ్యంగా ఉండడానికి, నిలకడైన పాల దిగుబడికి మనం ఎక్కువగా డెమాన్స్ట్రేషన్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ సూపర్ నేపియర్ని చాలా వరకు చెప్పుకొస్తున్నాం. ఈ సూపర్ నేపియర్లోనే ఈ మధ్య కాలంలో మనకు పంజాబ్ నుంచి కూడా ఏదైతే ఇది పచ్చిగా ఉండే సూపర్ నేపియర్ కాకుండా ఎరుపుగా ఉండే సూపర్ నేపియర్ కూడా తెచ్చి రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ ఎరుపు సూపర్ నేపియర్ కూడా ఎకరాకు సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకు మనకు పచ్చి మేతనిచ్చి పశువులకు అనుకూలంగా ఉండి రేపొద్దున పాత్ర వేసుకోవడానికి కూడా ఏదైతే మనం ఈ పాస్పారిక్ ఆమ్లం కానీ, ఎసిటిక్ ఆమ్లం కానీ, లేకపోతే ఈ సోడియం మెటాబైసల్ఫేట్ వాడి మనం ఏదైతే పాత్ర వేసుకుంటామో పాత్ర వేసుకోవడానికి కూడా ఈ ఎరుపు సూపర్ నేపియర్ గడ్డిని పంజాబ్ నుంచి తేవడం, తద్దరిమిలా రైతాంగానికి పరిచయం చేయడం ఏదైతే సమగ్ర వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం జరుగుతుంది. కాబట్టి రానున్న ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని పచ్చి పశు మేతలో రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం. వాటిలో ముఖ్యంగా ఈ సూపర్ నేపియర్ పచ్చవి, అదేవిధంగా సూపర్ నేపియర్ ఎరుపును కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో చేసుకుంటే రానున్న రోజుల్లో పశుగ్రాస పంటల్లో ముఖ్యంగా ఇవి బాగా నిలకడగా మనకి దిగుబడినిచ్చే పచ్చి పశుగ్రాస పంటలు. కలప పంటగా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పంట మలబార్ వేప. కలప పంటల్లో రారాజుగా చెప్పుకునే టేకును వేసుకుంటే 25 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అదే మలబార్ వేపను వేసుకుంటే 6 ఏళ్లకే ఆదాయాన్ని చవిచూసే అవకాశం ఉంది. మలబార్ వేప మిరియా డూబియా అనే శాస్త్రీయ నామంతో ప్రాచుర్యం పొందింది. మలబార్ వేపను బంజర్లు, పనికిరాని భూములు, ఖాళీ స్థలాలు, పొలాల చుట్టూ వేసుకోవచ్చు. ఏక పంటగానైనా లేదా అంతర పంటలు సాగు చేసి ఫలసాయం పొందవచ్చు. మలబార్ వేప సాగు విశేషాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయులు నుంచి తెలుసుకుందాం. మలబారు నీమ్ ఈ చెట్లను మలబారు వేప, అదేవిధంగా గోరా వేప, మహావేప అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మిలియేషియే అనే కుటుంబానికి సంబంధించినవి. ఈ మలబారు వేప అనేది భారతదేశం మొత్తము చాలా త్వరితగతిన వ్యాపించింది. ఎందుకంటే టేకు 20 నుంచి 30 సంవత్సరాలకు మనకు కోతకొస్తే ఈ మలబారు వేప అనేది కేవలం 7 సంవత్సరాల్లోనే కోతకొస్తుంది. మలబారు వేప అనేది బహుళ ప్రయోజనకారి. సాగు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 2-3 సంవత్సరాలకు గనక కోతకొస్తే అగ్గిపుల్లల తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 4 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే గుజ్జును తయారు చేసి కాగితం మరియు రేయన్ పరిశ్రమల్లో వాడుకోవచ్చు. 7 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే మనము ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుకోవచ్చు. మలబారు వేప ఆకులు అప్పుడప్పుడు రాలిపోతూ భూమి మీద పడతాయి కాబట్టి తద్వారా మనకు భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. మలబారు వేప కలపను వ్యవసాయ పనిముట్లు తయారు చేయడానికి, అగ్గిపుల్లలు తయారు చేయడానికి, చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా దీన్ని వాడతారు. దీంతో పాటుగా కర్ర బొగ్గు చెక్క పరిశ్రమల్లో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా బయోమాస్ పరిశ్రమల్లో కూడా దీన్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దీని సాగు విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ మలబారు వేప చెట్లను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే మురుగు నీరు నిల్వని నేలలు అయితే చాలా శ్రేష్టంగా ఉంటాయి. తేలికపాటి ఎర్ర నేలలు లేక లోమ్ నేలలు బాగా పనికొస్తాయి. ఇటువంటి నేలల్లో పండించినప్పుడు మొక్క బాగా పెరగడానికి, మంచి బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని రకాలు లేక క్లోన్లు అంటాము. ఈ క్లోన్లు కోయంబత్తూరు దగ్గరున్న మెట్టుపాలయంలో ఈ క్లోన్లు మనకు లభిస్తున్నాయి. అక్కడ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ మెట్టుపాలెంలో ఉన్నది. ఆ మెట్టుపాలెం పరిశోధన సంస్థ వారు
MTP-1, MTP-2 అనే 2 రకాల క్లోన్లను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ 2 రకాలు కూడా మనకు ఈ యొక్క అటవీ పరిశోధన విభాగం మన రాయదునగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది MTP-1 అంటాము. కొద్దిగా దూరంలో అటువైపు ఉన్నది MTP-2 అనే క్లోను. ఈ 2 రకాలు కూడా మనం పరిశోధనలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రకాలు కూడా చాలా మంచి కలప దిగుబడిని ఇచ్చే 2 రకాల క్లోన్లు. ఈ యొక్క మలబార్ వేపను ప్రత్యక్షంగా విత్తనం ద్వారా కూడా సాగు చేయవచ్చు, లేదా 1 లేక 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కల నుంచి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనం ద్వారా సాగు చేయాలంటే రైతులు కేవలం దీని యొక్క మొలక రావడానికే 90 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా రైతులకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కలను తీసుకొని వచ్చి మనము నాటుకుంటే మంచిది. అయితే నాటుకోవడానికి ముందుగా అంటే ఒక 2 వారాల ముందుగా మన పొలంలో గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు లోతు ఉండే విధంగా గుంతలను తయారు చేసుకోవాలి. 1 లేక 2 వారాల పాటు దాన్ని అదే విధంగా ఉంచిన తర్వాత మనము ఆ ప్రతి గుంతలో కూడా 5 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాముల వరకు ఫాలిడాల్ కానీ క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ మనం చల్లుకోవాలి. దాంతోపాటుగా కొన్ని రకాల పురుగుల సమస్య నుంచి అధిగమించాలంటే కొద్ది వరకు ఒక 100 గ్రాముల వరకు వేప పిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఈ గుంతలను తీసేటప్పుడు పొలంలో వరుసల మధ్య 5 మీటర్లు లేక మొక్కల మధ్య కూడా 5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు లేక 4 మీటర్ల నిడివిలో కూడా మలబార్ వేపను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. వరుసల మధ్య మరియు చెట్ల మధ్యలో 5 మీటర్ల కనుక దూరం ఉంచినట్లయితే కొన్ని రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మలబార్ వేప అనేది 7 సంవత్సరాల కోతకు వస్తుంది. అంటే ఈ 7 సంవత్సరాల పాటు రైతుకు ఆదాయం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వరుసల మధ్య చెట్ల మధ్యలో మనం అంతర పంటలు వేసుకోవాలి. 2 లేక 3 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి పంటలైనటువంటి ఎక్కువ ఎత్తు పెరగని పంటలు కనుక వేసుకుంటే మంచిది. మరి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, అదేవిధంగా మనకు మిరప, దాంతోపాటుగా టమాటా, అదేవిధంగా పెసర, మినుము ఇలాంటి, తర్వాత బొబ్బర్లు ఇలాంటి పంటలు కనుక వేసుకుంటే మనకు భూమి సారవంతం కాపాడడంతో పాటుగా ఈ అంతర పంటల నుండి కూడా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేయడానికి కొద్ది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పశువులు ఉన్న రైతులు కనుక ఈ అంతర పంటలుగా పశుగ్రాస పంటలు వేసుకుంటే మలబారు వేప నుండి వచ్చే నీడను తట్టుకొని కూడా ఆ పశుగ్రాస పంటలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మలబారు వేప కోసేంత వరకు కూడా అంతర పంటలను వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. అయితే మా అటవీ వ్యవసాయ శాస్త్ర పరిశోధన విభాగంలో మేము 7 రకాల పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది. వీటిపైన పరిశోధన చేస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో జరిపిన పరిశోధన గురించి కనుక చూసినట్లయితే దాదాపు 7 రకాల పశుగ్రాస పంటలు వేయడం జరిగింది. వీటిలో గిని గడ్డి, APBN 1, అంజాన్ గడ్డి, CO4, CO5, అదేవిధంగా మల్టీకట్ జొన్న అంటాము, అంటే బహువార్షిక జొన్న సాగు చేస్తున్నాము. అదేవిధంగా మార్వెల్ గడ్డి. ఈ 7 రకాలను మనము సిల్వీ ప్యాస్చర్ సిస్టంలో పరిశోధించినప్పుడు తెలిసింది ఏంటంటే 4 రకాల గడ్డి జాతులు బాగా మంచి దిగుబడిని ఇస్తున్నాయని తెలిసింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే CO4, CO5, దాంతోపాటుగా APBN 1, దాంతోపాటుగా మనకు గిని గ్రాస్. ఈ యొక్క 4 రకాల గడ్డి జాతి మంచి దిగుబడిని ఇస్తున్నాయని పరిశోధన తేలింది. దాంతోపాటుగా మనకు మార్వెల్ గడ్డి మాత్రము మంచి పెరుగుదల లేక మంచి దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మార్వెల్ గ్రాస్ కానివ్వండి, అంజాన్ గడ్డి కానివ్వండి, అదేవిధంగా బహువార్షిక జొన్న కూడా ఈ 3 పంటలను వేసుకోవడానికి వీలు లేదని తెలియజేస్తున్నాము. ఈ నీటి యాజమాన్యంలో ఏంటంటే మలబారు వేపను మనము జూన్ జూలై మాసంలో నాటుతాం. నాటిన తర్వాత అవి బాగా ఏనుకునేంత వరకు మాత్రము రెగ్యులర్గా అంటే సాధారణంగా
ప్రతి 2 రోజులకు ఒకసారి మనం నీరు పెట్టి వాటిని ఏనుకునే విధంగా చేసుకోవాలి. ఒక్కసారి ఏనుకున్న తర్వాత వర్షాధారంగా మనం ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వర్షాధారంగా పండించినప్పుడు 20 నుంచి 30 రోజుల వరకు బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి మనము వీటికి నీరు ఇవ్వవలసి వస్తుంది. అయితే ఈ నీటిని మనము సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వడం కానీ లేక బిందు సేద్య పద్ధతిలో ఇవ్వడం కానీ చేసుకోవాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ప్రతి సంవత్సరము 2 లేక 3 సార్లు మనం ఎరువులను అందించాల్సి వస్తుంది. రసాయనిక ఎరువులు కానివ్వండి లేక సేంద్రియ ఎరువులను కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువును కానివ్వండి జూన్ జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్ మాసంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. అయితే ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల పశువుల ఎరువు కానివ్వండి, 5 కిలోల వానపాముల ఎరువుని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వస్తే 100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 30 నుంచి 40 గ్రాములు పొటాష్ లాంటి ఎరువులను మనం వీటికి ఇవ్వవలసి వస్తుంది. ఒకసారి జూన్ జూలై మాసంలో, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్న మలబార్ వేప అనేది 6 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో మనకు ఇంతవరకు కూడా ఎటువంటి చీడపీడ అనేది ఆశించలేదు. కాబట్టి రైతులు చాలా సులువుగా పెంచుకునే అవకాశం ఉన్న చెట్టు రకం ఇది. దాంతోపాటుగా ఈ చెట్టు అనేది చూడండి దాదాపుగా 12 నుంచి 13 మీటర్ల ఎత్తు పెరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 సార్లు వీటికి వచ్చే మధ్యలో వచ్చే శాఖలను మనము తీసివేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాఖలను తీసేయకపోతే చెట్టు ఎక్కువ ఎత్తు పెరగదు. శాఖలను తీసేస్తే నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా మనం అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎక్కువ నీడ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క చెట్టు చుట్టుకొలత లేక కైవారం గనక చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే దాదాపుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉండాలి. అంటే మనం చెట్టు తీసివేసే టయానికి ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు అయింది, మాకు 70 నుంచి 80 సెంటీమీటర్ల కైవారము చూడడం జరుగుతుంది. చెట్లు మనం ఎప్పుడు తీసేయచ్చు అనే విషయానికి వస్తే దాదాపుగా ప్లైవుడ్ పరిశ్రమకు కనుక ఈ చెట్టును పంపించాలి అనుకున్నప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు మనము సరాసరి వేచి చూడాల్సి వస్తుంది. 7 సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడు తీసేసినా కూడా ఈ ప్లైవుడ్ అనే పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు గనక మనం తూకం వేసి చూసినట్లయితే ప్రతి చెట్టు కూడా 1/2 టన్ను ఉంటే మంచిది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 5 మీటర్ల నిడివిలో గనక మనము దీన్ని నాటినట్లయితే దాదాపుగా 160 మొక్కలు ఎకరానికి వస్తాయి. 7 సంవత్సరాల చివరిలో ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను మనకు తూకం వచ్చినా కూడా 160 మొక్కలు ఎకరానికి చూసుకున్నట్లయితే 80 టన్నుల టన్నేజ్ అనేది మనకు వస్తుంది. సో టన్ను అనేది దాదాపుగా 4,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే 3 లక్షల పైచిలకు మనకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 సంవత్సరాల్లో సాగు ఖర్చు 1,00,000 రూపాయలు కనుక తీసేసినట్లయితే 2 లక్షల పైబడి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే 25,000 నుండి 30,000 రూపాయలు ఈ చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టుగా మనం లెక్కలు చెప్పవచ్చు. అయితే చాలామంది రైతులు ఒకటి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, రెండవది ఎక్కడ అమ్ముకోవాలనేది సందిగ్ధంలో ఉంటారు. ఒకటి మొక్కలు దొరకడం అనేది సంబంధించినట్లయితే మనకు అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ మెట్టుపాలెం తమిళనాడులో ఉంది. అక్కడి నుంచి తీసుకురావచ్చు. ఒక్కొక్క మొక్క వచ్చేసి 30 నుంచి 35 రూపాయలు పడుతుంది. తర్వాత రవాణా ఖర్చులు మనమే భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి అనే విషయానికి వస్తే మనకు ముఖ్యంగా భద్రాచలము పరిసరాల్లో ఎక్కడైతే ఐటీసీ కానివ్వండి, అదేవిధంగా కాగజ్ నగరు లో మనకు కాగితం పరిశ్రమలు కానివ్వండి, తర్వాత ఆంధ్రాలో అయితే జేకే పేపర్ మిల్ కానివ్వండి, ఇట్లా పేపర్ మిల్ వాళ్ళు కాగితం పరిశ్రమకు కొనే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఎవరైతే మనకు ట్రేడర్స్ ఉంటారో లేక మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ ద్వారా మనము వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్య మేము నల్గొండ జిల్లాలో కొలనుపాక అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక రైతు 14 ఎకరాల్లో ఈ యొక్క మలబారు వేపని పండించడం జరుగుతుంది. సో భద్రాచలము వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సో ఆయన దగ్గర మనకు సంప్రదించి కొనడం జరుగుతూ ఉంది.
దాదాపుగా 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు టన్ను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము వ్యాపారస్తుల ద్వారా లేక మిడిల్ మెన్ ద్వారా వీటిని అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయిన మలబార్ వేపను టేక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా సాగులో లేని భూముల్లో మనము దాన్ని ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క చెట్లను పెంచుకోవచ్చు. అదేవిధంగా బంజరు భూముల్లో కానివ్వండి, తర్వాత కొంతమంది రైతులు గ్రామాలలో పొలాలు ఉండి సాగు చేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఖాళీగా ఉంచకుండా అటువంటి పొలాల్లో కూడా ఈ యొక్క మలబారు చెట్లను పెంచుకొని వారు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. 1 ఎకరం పొలంలో 7 సంవత్సరాల తర్వాత 2 లక్షల పైచిలుకు నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో డీసీపల్లి, కలిగిరి కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కిలో గరిష్ట ధర 230 రూపాయలుగా అధికారులు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణంతో పొగాకు దిగుబడుల్లో నాణ్యత తగ్గిందని, లో గ్రేడ్ అధికంగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధరలు గిట్టుబాటు కావని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజే పొగాకు బోర్డు మార్కెట్ మన డీసీపల్లో ప్రారంభమైంది. కానీ ఈ మార్కెట్ వేసిన రేటు చూస్తే రైతులు చాలా నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే హైయెస్ట్ రేటు 230 రూపాయలు కేజీకి వేశారు. ఈసారి లో గ్రేడ్ చాలా ఎక్కువగా వచ్చింది. కానీ లీస్ట్ క్వాలిటీ ఎంత వేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా చూసినప్పుడు సగటు రేటు కేజీకి 200 కన్నా పెంచురాదనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోయిన సంవత్సరం హైయెస్ట్ రేటు 280 రూపాయలు వేశారు. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించకుండా చేస్తున్నారు. హై గ్రేడ్ 230 రూపాయలు ఇచ్చారు. అది మాత్రం మాకు గిట్టుబాటు కాదు. మరి ఈ సంవత్సరము మాకు లో క్వాలిటీ పొగాకు ఎక్కువగా వచ్చింది. వర్షాలు లేని దానివల్ల లో క్వాలిటీ పొగాకు ఎక్కువ వచ్చింది. 70% వచ్చింది. కాకుండా ఒక 20-25% హై గ్రేడ్ ఏదన్నా వస్తే రావచ్చు. కానీ మరి ఆవరేజ్ని చూస్తే ఖర్చులు మాకు డబల్ 100% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ ముఠాకి జతకి 1,00,000 రూపాయలు, 1,10,000 రూపాయలు వంతున పనిచేసేదానికి వస్తే పచ్చాకు ముఠా వాళ్ళు ఈ సంవత్సరము 2,00,000 రూపాయలు అడుగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా ఖర్చులు విపరీతంగా పెరిగి మేము నష్టపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి రైతుల్లో అంత ఆశాజనకంగా ఈ రేట్లు చూస్తే లేవు. కాబట్టి మాకు ఆవరేజ్ రేటు కనీసము లో గ్రేడ్ కానీ హై గ్రేడ్ కానీ మొత్తం ఆవరేజ్న 300 రూపాయలు కేజీకి కానీ ఇవ్వగలిగితే మేము ఈ సంవత్సరం బయటపడేదానికి, పెట్టుబడుల నుంచి బయటపడేదానికి అవకాశం. గతేడాది కంటే ఈసారి పొగాకు విస్తీర్ణం పెరిగిందని బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్కి అనుగుణంగానే ధరలు పలుకుతాయని వారంటున్నారు. 2023-24 పొగాకు పంట కాలానికి సంబంధించి పొగాకు వేలం ప్రారంభించబడింది. అన్ని ప్లాట్ఫామ్లో అన్ని విలేజ్ల నుంచి ఒక 18 బేళ్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో హైయెస్ట్, లోయెస్ట్ వచ్చి 230 రూపాయలు. దాంట్లో 12 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఇచ్చింది పొగాకు డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 6.3 మిలియన్ కేజీ ఉత్పత్తికి అనుమతిస్తే ఆల్మోస్ట్ 9.3 మిలియన్లు, అంటే దాదాపు 3 మిలియన్లు అధికంగా పండించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాలు కూడా పొగాకు అంత ఎంతో మిగిలిన పంటల కన్నా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఆశాజనకంగా మంచి రేట్లు, మంచి లాభాలు ఉండటం వల్ల ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదిగాక ఏంటంటే ఇట్లాగా మనం అన్ని ప్లాట్ఫామ్లో మన ఆంధ్రప్రదేశ్లో 142 మిలియన్లు పర్మిషన్ ఇస్తే దాదాపు 200 పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం. ఇట్లాగా విపరీతంగా మనం పొగాకు పండించడం వల్ల మార్కెట్ దేనికైనా కానీ డిమాండ్ ఉంటే రేట్లు ఉంటాయి. పొగాకు ఉత్పత్తి ఎక్కువైతే డిమాండ్ కొంచెం తగ్గద్ది. ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా పొగాకు మితంగా పండించాలి. ఈ ఏడాది పొగాకు సాగులో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో కిలోకు 300 రూపాయల గరిష్ట ధర ఉంటేనే సాగు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.